దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కూడా మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుందామనేటువంటి ఉద్దేశంతో ఒక చోట ఆగి ఈ విధంగా ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతోంది. మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక కీర్తన ధ్యానం చేయాలి, మీకు వివరించాలి అనేటువంటి ఉద్దేశం, ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉండగా 26వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం. 26వ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఉన్న ఒక్కొక్క వచనాన్ని నేను చదువుతూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన మనవి దేవుని యొద్ద చేస్తూ ఉన్నాడు. నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎవరనగలరండి ఈ మాట? నాకు తీర్పు తీర్చుమని దేవునితో ఎవరు అనగలరు? యథార్థమైన హృదయం కలిగిన వాడే. అందుకనే దావీదు యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నానని దావీదు తన యొక్క హృదయ అంతరంగంలో ఉన్న విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. యథార్థత అనేది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లుగా మనవి చేయడం. దేవుని యొద్ద కొన్ని సమయాల్లో చాలా దాస్తూ, చాలా తెలియనట్లుగా మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థన. దేవునికి ఏది ఇష్టం అంటే యథార్థ మనసు ఇష్టం, యథార్థమైన హృదయం ఇష్టం. అందుకనే దావీదుకు యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి దావీదు దేవుని దగ్గర అద్భుతమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి అంటున్నాడు, నాకు తీర్పు తీర్చుము అని దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు. అంటే తీర్పు తీర్చే ముందుగా దేవునికి దావీదు యొక్క స్థితి అంతా దేవునికి వివరిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీకు నేను ఏ విషయంలోనూ మరుగై ఉండలేదు, నేను యథార్థమైనటువంటి మనసు కలిగి నీ యొద్ద తెరిచిన పుస్తకంలా ఉన్నాను. అందుకనే నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాను. దేవుని యొక్క కృప మన కన్నుల ముందు ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలమో. ఒకటి, యథార్థమైనటువంటి మనసు దావీదు కలిగి ఉండుట చేత తీర్పు తీర్చుము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి మనవి చేశాడు. 2వదిగా దేవుని యొక్క కృప దావీదు కనుల ముందు ఉంచుకుని ఉన్నాడు. మనం దేవుని యొక్క కృపను కనుల ముందు ఉంచుకున్నప్పుడు, ఆయన సత్యమును అనుసరించి అంటే ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యాన్ని కలిగి ఉంటామో అది అనుభవించినటువంటి వారికే తెలుస్తోంది. తర్వాత 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దావీదు యొక్క స్నేహం, దావీదు యొక్క స్నేహ బృందం అంతా కూడా సపరేట్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళతో, ఎక్కడ పడితే అక్కడ వారితో స్నేహం చేసేటువంటి మనిషి కాదు దావీదు. దావీదు పనికి మాలిన వారితో సాంగత్యం చేయడు, వేషధారులతో అసలు సహవాసం పొందుతూ ఉండదు దావీదుకి. కాబట్టి దావీదు దావీదు అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను అని అంటాడు. 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయును అని అంటాడు. దుష్టుల సంఘము అంటే దేవునికి వ్యతిరేకంగా గుమిగూడి ఉన్నటువంటి వారి యొక్క సంఘము లేదా వారి యొక్క గుంపు అసహ్యం అంట దావీదుకి. అంతేకాదు భక్తిహీనులతో సాంగత్యం చేయును అని అంటాడు. అఫ్కోర్స్ భక్తిహీనులతో మాట్లాడకూడదని కాదు, భక్తిహీనులతో బాగా క్లోజ్గా ఉండడానికి దావీదు యొక్క మనసు అంగీకరించడం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వారితో సహవాసం చేస్తే వారి యొక్క ప్రభావం ఎంతైనా మన మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తిహీనులతో సాంగత్యం చేయననే మాట చెప్తున్నాడు. 6వ వచనం. నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నిర్దోషినని నా చేతులు కడుక్కుందును. నిజమే, దేవుని యొద్ద పశ్చాత్తాపం, పాపక్షమాపణ,
దేవుని యొద్ద చేతులు కడుక్కోవడం అనేది దేనికి సూచనగా ఉందంటే, స్నానం చేసిన తర్వాత ఒక వ్యక్తి దేన్నైనా అపరిశుద్ధమైన దాన్ని పట్టుకుంటే చేతులు కడుక్కుంటాడు కదండి. మనం భోజనం చేసే ముందు చేతులు కడుక్కుంటాం. చేతులు కడుక్కోవడం అనేది శుద్ధి చేసుకోవడంలో ఒక భాగం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ప్రతిరోజు పరిశుద్ధపరచబడాల్సి ఉంది. అందుకనే భక్తుడు అంటాడు, నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. దావీదు యొక్క మనసంతా కూడా, దావీదు యొక్క జీవితం అంతా కూడా బలిపీఠం చుట్టూ తిరిగినటువంటి అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, బలిపీఠం అంటే దేవుని యొక్క సాంగత్యం, దేవుని యొక్క సహవాసం, ఆ పరిధిలోనే దావీదు యొక్క జీవితం గడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్యకార్యములు వివరించుదును. ఎక్కడ? బలిపీఠం దగ్గర దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడట. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సాంగత్యంలో, దేవుని యొక్క సహవాసంలో దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాల్ని వివరిస్తాడు. 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదికి అంతఃపురం ఉంది, సకల సౌకర్యాలు కలిగినటువంటి ప్యాలెస్ ఉంది. అదంతా ఉన్నా కానీ దావీదు యొక్క మనసులో ఏది నీకు ఇష్టమైనటువంటి ప్రాంతం అని అడిగితే దేవుని మందిరమే అని చెప్తాడు. చూడండి, 8వ వచనం మరలా చదువుతున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలా మందికి నీ యొక్క ఇష్టమైనటువంటి ప్లేస్ ఏది అని అడిగితే అంటారు, నేను స్విట్జర్లాండ్లో పలానా ప్లేస్, దుబాయ్లో పలానా ప్లేస్, లేకపోతే అమెరికాలో పలానా ప్లేస్ అని చెప్తారు. కానీ దేవుని యొక్క మందిరం అనేది దావీదు యొక్క జీవితంలో ఇష్టమైనటువంటి స్థలం అట. 9వ వచనం, పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము అని చెప్తున్నాడు. దావీదు పశ్చాత్తాపడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, పాపులతో నా ప్రాణాన్ని చేర్చుకు, నరహంతకులతో నా జీవమును చేర్చుకు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాడు అని దావీదు యొక్క జీవితంలో ఒక నిశ్చయిత, నిర్మల హృదయం, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు దావీదు. 10వ వచనం, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఎవరిది? పాపులది, నరహంతుకులది. వారి చేతుల్లో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. 11వ వచనం, నేను యథార్థవంతుడినే నడుచుకునిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. 26వ అధ్యాయం 1వ వచనంలో కూడా యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నానంటాడు. ముగింపులో 11వ వచనంలో నేను యథార్థవంతుడినై నడుచుకునిచున్నాను అని అంటాడు. అక్కడ ప్రవర్తించుచున్నాను, ఇక్కడ నడుచుకునిచున్నాను. యథార్థత. దేవుని దగ్గర యథార్థత కలిగి ఉండడం అనేది మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. నేను యథార్థవంతుడినై నడుచుకునిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము అంటాడు. చివరిగా 12వ వచనం, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. దావీదు బలిపీఠం యొద్ద స్తుతించే ఆ స్థితి నుంచి సమాజంలో స్తుతించి, సమాజంలో దేవుణ్ణి మహిమపరిచి, సమభూమి కలిగినటువంటి ప్రాంతంలో తాను నిలుచున్నటువంటి పరిస్థితిని దావీదు చూడగలుగుతున్నాడు. ప్రజల మధ్యలో ఆనందముతో, ధైర్యముతో, సంతోషంతో దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి సమాజం మధ్యలో దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితికి రాగలిగాడంటే యథార్థమైన మనస్సు, యథార్థమైనటువంటి మనస్సాక్షి దేవుని ముందు ఎంతో బలముగా నిలబెట్టింది, సమాజం ముందు సాక్షిగా నిలబెట్టింది దావీదుని. దేవుడు తన యొక్క కృపాశీర్వాదములతో మనం నింపుతున్నాడు. నిజమే, మనము దోషులమే, మనం పాపులమే, మన యొక్క పరిస్థితి అంతా దేవుని యొక్క రాజ్యానికి అర్హత కలిగింది కాదు. కానీ నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేసింది ఏదైనా ఉందంటే, నీతిమంతులుగా మనల్ని మార్చింది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు యొక్క రక్తమే. ఆయన యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని మన యొక్క పాపం నుంచి విడిపించి పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్య వారసత్వానికి మనల్ని అర్హులుగా చేసింది. కాబట్టి మనము దేవుని యొక్క మందిరంలో, అంటే బలిపీఠం వద్ద దేవుని స్తుతించాలి. అంతేకాదు సమాజంలో దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలిగేటట్లుగా మనము దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన యొక్క నామమును ప్రచురించాలి, ప్రకటించాలి, ప్రస్తుతించాలి. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.